ఏంటమ్మా గారు నా మెళ్ళలో వేశారు? నీకేరా ఈ హారాలన్నీ నువ్వే గెలిచావు. నీ పార్టీ ఫస్ట్ అన్నా, అందుకని ఇవన్నీ న్యాయంగా నీకే చేరాలి. ఓ బాబాయ్ గారు, అమ్మాయి గారు, ఇవాళ నాకేదో నాకు చాలా ఇదిగా ఉంది. అమ్మాయి గారు, మీరు చాలా మంచివారు అనడానికి ఇంగ్లీష్ లో ఏమైనా చెప్పండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అని మాట ఒక మాటలో చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గౌరీ రా రా. మావా మళ్ళా ఏంటి యాసం? సరి కోల్ రంగడల్లా ఉన్నావు. ఏది ఇది గుర్తుకురావడం అసలు మాలా అవుదంట. శాశ్వతంగా ఇట్టాగే ఉంటుందా? ఇట్టాగే ఊరవుతావా? వాడని కలిసి అప్పటికి వాడిపోద్ది, ఎల్లుడికి రాలిపోద్ది. ఏం మిగులుద్ది? ఎల్లు ఎలా పోయినా హారంలో దారం మిగులుతుందిగా. దారం మిగులుద్దిగా. ఎక్కడెక్కడ పూలని ఒకటిగా చేర్చి హారం చేసేది దారమేగా. అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అయిందా? అయిందా? మిగిలిపోయింది. అయింది కానీ ఇస్తావా? ఇవా ఏడాదికి ఇచ్చేది ఇవ్వా. ఇవ్వను. ఇవ్వలేట. అయితే ఈ పడవ పా. ఎక్కడికి పోయేవే? నాకే పో అంటే కోటి పడవలు. నీ బోడి పడవ ఎవరికి కావాలి? పదరాపిగా గౌరీ. అవునా? వచ్చి పిచ్చిది పాప. పిచ్చిది కాదు అమ్మాయి గారు, వాటికి పొగరబోతుకో. ఏం పిల్లడా? ఆ దొరగారిని చూసావా? ఏ దొరా? అదే మన జమీదారు గారు రెండో ఆయన. ఆయనకి బాగున్నాడా? పెళ్ళాడతావా? అది కదా ఆయనకే రోగమా? అదేలే, అది రోగమే. ఏం రోగం? పేవే పేవా. అయ్యో ఇదిగో నువ్వంటే మామూలు పేమ అనుకున్నావంటే పడి చచ్చిపోతాడు. చచ్చిపోని. అదేంటి అలాగంటే ఎలాగా? ఇదిగో ఇంకెట్టనమంట? నువ్వు ఒకసారి నువ్వు అని చెప్తాను. నువ్వు అను. ఇదిగో అసలు నువ్వు అన్నావంటే ఆరు నీ సిమ్మరా. దాంట్లో నువ్వు చేస్తుంటే ఉద్యోగం నీ సిగ్గు సిమ్మడా ఆడికంటే రోగం. నీకేం రోగం రా? ఇట్లాంటి మాటలు మోసుకొస్తా. చచ్చిపోవడానికి ఎట్లన్నారు ఎదవని చూడు మావా. ఈడు ఏంటో ఏదో ఏదో కూతాన్ని పోస్తున్నాడు. నీ బతుకు సెడ. సిగ్గు నరకెక్క ముదనష్టపడి పడవ. మరి పోతా పోతా నీరుగాదా? ఇక సచ్చిన పరుపో. రా. అయ్యో అయ్యో ఏంటయ్యా అట్ట కూర్చున్నావేంటి? ఎవరే కుంటున్నది? ఏదో కాదు కాలు వెళ్తే పెద్ద దాణం పోయినట్టు ఏదో పోవాలనుకున్నా. ఏంటయ్యా ఏంటి వచ్చిందా దెబ్బలేంటి? సిటీ డబ్బులు తెచ్చే ఎలా తెచ్చారనుకోవాలి, దెబ్బలు తినొస్తే ఎలా తినొచ్చారనుకోవాలా. అన్ని వివరాలు కావాలి. నా వివరాలు ఏదో భర్త వచ్చాడు, ఏ అగసాట్లు పడొచ్చాడు, ఆయన కష్టం సుఖం మంచి చెడ్డ అది ఇది చూతామని ఎంత మాత్రం లేదు. వెళ్ళి కొంచెం ఉడికి నట్టుకురా. ఏం జరిగిందయ్యా? ఏదన్నా ఏదో పని చేసావా? లేకపోతే ఎవరన్నా తన్నారా? నోరు మీవే. నన్ను తన్నే మగాడు ఇంకా పుట్టలేదే. ఆడ తల్లిందా? ఇదిగో నువ్వేదో పెళ్ళాను అని ఎప్పుడైనా చేసుకుంటే ఊరుకున్నాను గానే మరొకళ్ళైతే ఊది పాడాను. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందంటే జోరుగా పోతున్నాను. పడింది. ఒక పక్క తిమింగలాలు, మరో పక్క స్వరశాపలు, ఇంకో పక్క గండు మేళ్ళు, 4 వైపులా గబగబ వచ్చి బతికి బయటపడటంలో గొప్పతనం ఏముంది? అట్లా చీల్చి చండాడి మరీ బయటకు వచ్చాడు. ఈ పక్క తిమింగలాలు, ఆ పక్క కొరమేళ్ళు, ఈ పక్క స్వరశాపలు, ఆ పక్క తెరచాపలు. తెరచాప ఏం చేసింది బావా? అది సొరచేపలు అది తెరచాప గడెట్టి ఒక కప్పుడు పొడిచావు. అక్క ఆ ఘోరం శక్తి తెలీదు. నీ కళ్ళరా చూసిండ్రాసి. నువ్వు చూసావంటే గౌరీ నేను ఆడనే ఉన్నాగా. బావా ఇదేదో కంచితో కొట్టినట్టుగా ఉన్నాయే. అది తిమింగలం చాకుతో పట్టింది. ఓహో బావా ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలా. తిమింగలం ఉంది
అది లాగే భలే కసి పడుతుంది. ఎప్పుడో పట్టేస్తది. ఈసారి దొరికావంటే ఇంకేంలే, నీ పని గహైందా. అలాగంటే గౌరీ తిమింగలం అంత కష్టపడుతుందా? అంత భయం లేదక్క. అసలు బావా అందరం వెళ్ళారేమంటే ఏ గొడవ ఉండదు. అడ్డదోవని వెళ్తేనే ఈ సిక్కులండి. అసలు ఎందుకు బావా నీకు ఈ అడ్డదోవలు? ఇక మానేస్తాం లేదా, ఏదో బుద్ధి గడ్డి తినాలాగా వెళ్ళాను. అక్క నువ్వు వెళ్ళి ఉడికి నీళ్ళు పట్టరా, కాపడం పెడదాం. అలాగే తల్లి నీకో దండం పెడతాను కానీ ఇంకూరుకో, రాత్రి కూడు పట్రా. బావా యారా నొప్పి? ఇదిగో ఇక్కడ ఇట్టు. చురుక్కుమంటుందా? కాస్త సురం తగలా బావా, నొప్పి తగ్గదా? పట్రా. ఎడబోతాడా ఏటది ఊరికే గుంజుకుంటున్నా, కనీసం వచ్చినప్పుడు ఎరగా నేను అట్టుకుంటాను. చర్మం తోడుపడిపోద్దా? రాత్రి గౌరమ్మ సంబరాలు కదా, నువ్వు కూడా ఆడుతున్నావా? మీరు వస్తున్నారా? ఏరా నీ రాకపోతే నువ్వు ఆడవా? అమ్మాయి గారు అరే ఏంటమ్మాయి గారు? పువ్వు పడిపోయిందిరా. ఎక్కడ పడిపోయింది? అదిగో అదిగో ఉండండి అమ్మాయి గారు, నేను పడుకొస్తాను. ఒప్పి ఒప్పి వద్దులేరా, ఒప్పి ఒప్పి. ఎంత పని చేసావురా? ఇంకాస్తుంటే ఏం భయం లేదు అమ్మాయి గారు, గోదావరి మా తల్లి నన్ను చేతుల మీద మోసుకొచ్చి కాపాడుతుంది. అదేమిట్రా, పువ్వు పాదాల మీద పెడతారా ఎవరైనా? మరి దేవతలకు అంతే కదా అమ్మాయి గారు. గోపి ఎందుకురా నేనంటే నీకు అంతే? మావా సర్లే, అది కాదు మావా, నేను మాట చెప్తా ఇంట. చెప్పేది ఏదో కదలకుండా చెప్పు. ఎట్టగా నా కాళ్ళు అట్టుకున్నా గందా, పెళ్ళాడమని బతిమాలి చూద్దాం. ఇదిగో పసిపాలడ్డం కాదు, కదిలావంటే మక్కలే కదంతా కదిలితే తంతాను చెప్పరా? తన్నేవాడివి అయితే ఎప్పుడో తన్నేవాడివిగా, ఎన్నిసార్లు చెప్తావేంటి? ఏంటా నవ్వు? కథలో తెచ్చితే ఎందుకు వస్తుంది నవ్వు? అది కాదు మామ, ఆయన గారు ఉండారే రాజుగారి బావమరిది, ఆ చెట్టు చాటు నుంచే నిక్కి చూస్తుంటాడు. చూసి ఈడ్చికొట్టా. నా సామిరంగా దెబ్బగా అయ్యగారు టోపీ వెళ్ళి ఆవిడ దూరాన పడింది. చేసేది లేక రొసరొసలాడుతూ శవం సాడించుకుని వెళ్ళారు. ఆయనతో ఎందుకే కావాలని ఈరోజు తెచ్చుకుంటా? ఏ తాలు తీసి మొలేస్తాడా? ఆయన ఆడితే మంచి అడిగాడు. ఆ కాడికి వస్తే నేనే మంచిదాన్ని అయినట్టు. ఓ మామా గొప్పలే కలకార్యం చేసావు గానీ సచ్చి చెడి దిద్దిన పారాడంతా చెడిపోయింది. మళ్ళా దిద్దు, నీకేం పని? నాకు ఇదే పని. దొరసనం గారు వచ్చారు. లేకపోతే మాని అయితే రాత్రికి ఇట్టగాడతావా ఆట? ఆడతా. ఏ వసేవు, నీకు పొగరు ఎగదట్టిందే, మంచి ఎముడు లాంటి మొగుడు రావాలి, అప్పుడు నీ పని. ఉండాడుగా నా మొగుడు. ఎవడే? ఏ సిగ్గొస్తుందా? నేను చెప్పను పా. గౌడే గౌడే ఏ గౌడే గౌడే ఓ గౌరమ్మ, నీ మొగుడారమ్మా?
గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఎవరమ్మ వాడెవరమ్మ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ చెప్పాలంటే చిక్కు కదయ్యా ఆనవాళ్ళునే చెబుతానయ్యా సిగలో నెలవంక మెడలో నాగరాజు సిగలో నెలవంక మెడలో నాగరాజు ఆరేడు నావాడు సరిరారు వేరెవరు మావయ్యా నా మొగుడెవరయ్యా ఎవరయ్యా వేరెవరయ్యా మావయ్యా నా మొగుడెవరయ్యా ఇల్లు వాకిలి లేనివాడు లేనివాడు బిచ్చమెత్తుకుని తిరిగేవాడు మాదా కోళం ఇల్లు వాకిలి లేనివాడు బిచ్చమెత్తుకుని తిరిగేవాడు ఎగుడు దిగుడు కన్నులవాడు జంగం దేవరని వాడ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఎవరమ్మ వాడెవరమ్మ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఆకాశమే ఇల్లు లోకమే వాకిలి అవును విచ్చమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి విచ్చమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి విచ్చమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి దేశి కన్నులే లేకుంటేనో చెంబేలెత్తున ముల్లోకాలు మావయ్యా నా మొగుడెవరయ్యా ఎవరయ్యా వేరెవరయ్యా మావయ్యా నా మొగుడెవరయ్యా మొగుడు మొగుడని మురిసావే పులికావే పొగిడావే మొగుడు మొగుడని మురిసావే పులికావే పొగిడావే పిల్ల నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానిని కొలుసునట అది ఏ అతని ఆలియట కోతలు ఎందుకు కోస్తావే గౌరమ్మ మొగుడెవరమ్మ ఎవరమ్మ వాడెవరమ్మ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఎవరి కోసమో పోతోంది మయాన మజిలీ లేసింది సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే పళ్ళు పదారు రాలులే మావయ్యా నా మొగుడెవరయ్యా ఎవరయ్యా వేరెవరయ్యా గౌరమ్మ నీ మొగుడెవరమ్మ మావయ్యా గౌరమ్మ మావయ్యా గౌరమ్మ
గౌరమ్మ గౌరమ్మ నీ మొగుడెవరమ్మా నేనమ్మా నేనేనమ్మా గౌరమ్మ నీ మొగుడెవరమ్మా ఏ పాట మా జోరుగా ఉందే పాట ఆటోలో పడ్డట్టుందే ఆటో అదిరిపోతుంది వాడు వాడి అడిగి తప్పగా ఉంది వాడు వాయించాడు తప్పు 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 అది నువ్వు వాయించావు ఏమి నాదం ఏమి నాదం ఠా ఠా అంటూ నా గుండెల మీద గుద్దినట్టు అయ్యో బాబాయ్ దొరదగుండాలు తీసింది ఏంటిది వాడు అసలు నీ పక్కన నిలబడలేడు నువ్వేదో వాడు వాడని వెంట పడుతున్నావు కానీ ఇంకెందుకు మొన్న నువ్వు నిలసరిగా నా మూడెవరని అడిగా సరే అర్థం కాలేదు వాడికి అసలు ఇప్పుడు కాదు ఈ జన్మలోనే అర్థం కాదు అదేదన్నాడు అడగన మావయ్యో నా మొగుడెవరయ్యా ఎవరయ్యా వేరెవరయ్యా మావయ్యో నా మొగుడెవరయ్యా మావయ్యా మావయ్యో మావయ్యా దీనికి ఇరుడు ఇది కాదు లెక్క తర్వాత చూస్తున్నాం 10 రూపాయలు పెట్టి ఆవుపాయ అట్టుకు తీసి ఒళ్ళంతా పట్టించేస్తారు ఆగండి ఏమి తరపెట్టా ఆవు పేడ అసలు తట్టుకోలేరా బాబు బాబు అమ్మాయి గారు పిలిపించారట అమ్మాయి గారు ఇది మాత్రం మర్చిపోగలరా తీసుకోరా అంటే చూడు ఏమిటో అమ్మాయి గారు ఏంటిది రేపు నీ పుట్టినరోజు కదరా కొత్త బట్టలు బాగున్నాయా ఏంట్రా నాకింత ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అమ్మాయి గారు నానేవాళ్ళు ఎవరున్నారు మీరు కాకుంటే అందుకని ఏడుస్తారా ఎవరైనా అమ్మాయి గారు నా పుట్టినరోజు మీకెంత గుర్తు నేను పుట్టక ముందే నువ్వు పుట్టావు నేను వచ్చేటప్పటికే నువ్వు ఇక్కడ ఉన్నావు అసలు అది కాదు అమ్మాయి గారు పుట్టబోతున్నారు ఆరిని రేవు దాటించాలా అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగబా నన్ను పుట్టించేశాడు గోపి నువ్వు పూర్వజన్మలో పెద్ద కవిరా కవిరా అంటే కవి అంటే కవిత్వం రాసేవాడు కవిత్వం అంటే ఆ పాటలు పద్యాలు వచనం రాసేవాళ్ళు అమ్మాయి గారు వాల్మీకి కాళిదాసు కాళిదాసు అంటే ఎరిగోలాడేగా అయితే నేనే ఆ కాళిదాసు నేనే కవిత్వం వచ్చేసినాక అబ్బే ఇదే బాగాలేదని మళ్ళా గొర్రెలు కోసం ఇక్కడ పుట్టాడు నవ్వుతారేంటి నిజమయ్యారు ఒట్టు